నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నిన్న తిరుమలలో జరిగినటువంటి సంఘటన బాధాకరమే. అయినా లోపం ఎక్కడ అన్నది ఆహ్, పరిశీలించేటువంటి పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు, టీటీడీ పాలక మండలి అందరూ ఉన్నట్టు. అది కాక నా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, జరిగినటువంటి సంఘటన మీద రివ్యూ చేయడం, దాంతో కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం మంచిదే, కానీ అసలు ఆ సస్పెండ్ గల కారణాలు, ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది అనేటటువంటి అంశాల మీద కూడా ఒక పటిష్టమైనటువంటి నివేదికలు తెప్పించుకోవాలి. ఈ లోపానికి గల కారకులను శిక్షించాలి. ఎందుకంటే ఒక అధికారులనే అందులో బాధ్యులుగా చేర్చడం కరెక్ట్ కాదన్నది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఏదేని ఒక ఉత్సవాలు కానీ, లేకపోతే ఏదన్నా ఇనాగరేషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో దానికి చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీటీడీ విషయమే తీసుకుందాం. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తులు వస్తారన్న విషయం తెలుసు. ఎందుకంటే ఇది ఈ మధ్య కాలంలో కాదు, ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి ఆచారమే. కాబట్టి ఈ సందర్భంలో నాకు తెలిసినటువంటి అంశాలు కొన్ని మీతో పంచుకుంటాను. ఏంటంటే ఏదేని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. ఆ ప్లానింగ్లో ధర్మకర్తలు ఉంటారు, పాటు ఈఓలు ఉంటారు, పాటు ఆర్డీఓలు ఉంటారు, పాటు విజిలెన్స్ అధికారులు ఉంటారు. వీళ్ళతో పాటుగా కలెక్టర్ యొక్క అనుమతులు కూడా ఉండాలి. ఎందుకంటే ఈ టోకన్లు ఇచ్చేటటువంటి ప్రాంతాలు ఎక్కడ, అక్కడే ఆ ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయా లేవా, క్రౌడ్ వస్తుందా లేదా, వస్తే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేటటువంటి విధి విధానాలు మొత్తం ఒక బ్లూ ప్రింట్ వేసుకొని ఈ నివేదికలన్నీ చైర్మన్ వీళ్ళందరూ కూర్చొని కమిటీగా కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత అసాధ్యాలు అన్నీ క్రోడీకరించుకున్న తర్వాత మాత్రమే కౌంటర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 7 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు 9 ప్రాంతాలలో దాదాపు 80 నుంచి 90 మధ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ప్లస్ అక్కడ సెక్యూర్గా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మోదీ పర్యటన ఉంది, అక్కడ కొంత డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి ఉంటుంది. ఆల్రెడీ కుప్పం పరిసరాల్లో చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది కాబట్టి అక్కడ కొంత డిపార్ట్మెంట్ వెళ్ళి ఉంటుంది. సో ఈ సందర్భంలో అక్కడ పోలీస్ వ్యవస్థలో సరైనటువంటి అంటే సరిపడా సిబ్బంది ఉండదు. అదొకటి. ఇంకోటి, అక్కడ ఏదైనా ఘటనలు జరుగుతాయి అనుకున్నప్పుడు స్పందించాల్సినటువంటిది ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఏఓలు కావచ్చు, లేకపోతే విజిలెన్స్ అధికారులు కావచ్చు, లేకపోతే ఆర్డీఓ కావచ్చు. ఎందుకంటే టోకన్లు ఇచ్చేటప్పుడు నాకు తెలిసి అక్కడ క్రౌడ్ని బట్టి అనౌన్స్ చేసేటువంటి అధికారాలు కొంతమందికి ఉంటాయి. అంటే పైనుంచి అధికారులు వచ్చేదాకా వెయిట్ చేయకుండా టోకన్లకి జనాలు ఒక టైమింగ్ సెట్ చేసుకున్నప్పుడు ఆ టయానికి భక్తులు డివోటీస్ అందరూ వస్తారు కాబట్టి ఆ వచ్చేటటువంటి సందర్భంలో క్రౌడ్ పెరుగుతుంది అని ముందుగానే తెలిసిపోతుంది. అంటే జనాలు ఫస్ట్ ఒకటైతే చెప్తా, ఫస్ట్ 1-2 గంటల్లో కానీ క్రౌడ్ని కంట్రోల్ చేయగలిగితే ఆ లైన్ మొత్తం సక్సెస్ అయింది. సో ఈ 1 అవర్లోనే తాకిడి ఎక్కువ ఉంటుంది. అంటే భక్తుల యొక్క రాకపోకలు ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ జరిగినటువంటి భద్రతా లోపం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి అంశాలు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే క్యూ లైన్లో పెట్టి టోకన్లు ఇవ్వలేదు, అందరిని ఒక చోట కూర్చోబెట్టి తర్వాత ఒక్కసారిగా వదిలారు, దాంతో ఈ తొక్కిసలాట జరిగింది అన్నటువంటి అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. సో అంత పరిస్థితి ఎందుకు? సో ఒక్కసారి వదలాల్సినటువంటి అవసరం ఏంటి? కాబట్టి ఆ పరిసరాలు పరిశీలించాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులు ఉండదు. సో నాకు తెలిసి ఇది అధికారుల నిర్లక్ష్యము ఖచ్చితంగా అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ అంశాలన్నీ గమనించకుండా అయితే చేరుగా ఖచ్చితంగా దీంట్లో టీటీడీ బోర్డు మెంబర్ ఉంటారు, తర్వాత కింద విజిలెన్స్ అధికారులు ఉంటారు, తర్వాత ఆర్డీఓలు ఉంటారు, తర్వాత ఏఓలు ఉంటారు, ఏఈలు ఉంటారు, తర్వాత స్పెషల్ టీం కొంతమంది ఉంటుంది, తర్వాత కలెక్టర్ యొక్క ఆదేశాలుగా అనుసారంగా కూడా ఉంటుంది. సో వీళ్ళందరి మానిటరింగ్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందా అంటే జరగదు. ఖచ్చితంగా జరిగే పరిస్థితే ఉండదు. ఖచ్చితంగా వీళ్ళ యొక్క నివేదికలు లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నటువంటి విధానాలు ఏమన్నా ఆలస్యం అయినది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా
ఈ భక్తుల తాకిడి పెరుగుతున్నప్పుడు ఆ, ఆ భక్తులకి ఇచ్చే టోకన్ల సమయాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. భక్తులు ఫస్ట్ 2 అవర్స్ కానీ అధికారులు జాగ్రత్తగా ఉంటే ఆటోమేటిక్ ఫ్లోటింగ్ అంతా కంట్రోల్ అవుతుంది. ఇంకోటి, సిబ్బందిని కూడా అధికంగా పెట్టుకోవాలి. ఫ్లోటింగ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకు చోట కూర్చోబెట్టకుండా క్యూ లైన్లోనే ఉంచి ఆ క్యూ లైన్ భద్రంగా చూసుకున్నట్లయితే ఇంత ప్రమాదం జరిగేటటువంటిది కాదని నా అభిప్రాయం. అదిగాక అక్కడ కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా ఇవి. వ్యవస్థలో పోలీసుల సంఖ్య లేదు, ప్లస్ అందరిని ఒక చోట కూర్చోబెట్టి ఒక్కసారి అనౌన్స్మెంట్ రాగానే అందరూ టికెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో జరిగినటువంటిదే తప్ప ఇక్కడ ఏమీ లేదు. అది అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు. ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు, తోపులాట జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా గమ్ముగా కూర్చున్నారే తప్ప కంట్రోల్ చేయడంలో పోలీసులు కూడా కొంతమంది నిర్లక్ష్యం వహించారు అన్నది అక్కడ చెప్తున్నటువంటి భక్తుల యొక్క మాట. ఏది ఏమైనా ఈ ఘటన ప్రభుత్వాలకు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క డివోటీస్ అందరికీ కూడా ఒక పిడుగు లాంటి వార్త అని అనుకోవాలి. భవిష్యత్తులో అయినా సరే ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీ మండలి మీద, టీటీడీ పాలక మండలి మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. థ్యాంక్ యూ.